హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాస్ ఇన్ఫో. ఈరోజు టాపిక్ వచ్చేసి 9th క్లాస్ మ్యాథ్స్ 9th చాప్టర్ స్టాటిస్టిక్స్, తెలుగులో సంఖ్యాక శాస్త్రం. ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోతో పాటు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి, లేదా వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్స్ని సెలెక్షన్ చేసుకోండి. నౌ లెట్స్ బిగిన్ ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాప్టర్ పేరు వచ్చేసి స్టాటిస్టిక్స్ అనేది మనం 8th క్లాస్లో కూడా మాట్లాడుకున్నాం, బట్ ఇక్కడ కూడా మనం బేసిక్స్ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ స్టాటిస్టిక్స్? స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ ఫోకసెస్ ఆన్ కలెక్టింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్, ప్రజెంటింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఆర్డర్లీ వే. ఇక్కడ స్టాటిస్టిక్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము దేనైనా అనాలిసిస్ చేసే ముందు దానికి సంబంధించిన డేటా అనేది ఫస్ట్ కలెక్ట్ చేయాలి, రైట్? ఫస్ట్ కలెక్టింగ్ డేటా, తర్వాత ఆ కలెక్ట్ చేసిన డేటాని అనలైజ్ చేయాలి, రైట్? దాని తర్వాత ఇంటర్ప్రిట్ చేసేసేసి ప్రజెంట్ చేయాలి. దాన్ని మనము స్టాటిస్టిక్స్ అంటాము. ఇది మ్యాథమెటిక్స్లో వన్ ఆఫ్ ద బ్రాంచ్, రైట్? ఇట్ ఇన్వాల్వ్స్ గ్యాదరింగ్ డేటా, ఆర్గనైజింగ్ ఇట్ ఇంటూ కేటగిరీస్, presenting it clearly for easy understanding and analyzing it further. ఇక్కడ స్టాటిస్టిక్స్లో ఉండే స్టేజెస్ ఏంటి? ఫస్ట్ డేటాని గ్యాదర్ చేస్తాం, మనకు కావాల్సిన డేటా ఏంటి ఆ డేటాని అనేది గ్యాదర్ చేస్తాం, తర్వాత దాన్ని అనలైజ్ చేస్తాం, ఇంటర్ప్రిట్ చేసేసేసి సమ్ మీనింగ్ ఆఫ్ వేలో క్లియర్గా అర్థం చేసుకోవడానికి వీలుగా దాన్ని ఆర్గనైజ్ చేస్తాం. స్టాటిస్టిక్స్ ఆల్సో హెల్ప్స్ డ్రా కన్క్లూజన్స్ ఫ్రమ్ శాంపిల్ డేటా కలెక్టెడ్ త్రూ సర్వేస్ ఆర్ ఎక్స్పెరిమెంట్స్. Many fields like psychology, sociology, zoology and probability use statistics to carry out their works. So ఈ స్టాటిస్టిక్స్ అనేది డిఫరెంట్ ఫీల్డ్లో యూజ్ చేస్తాము. అండ్ ఈ స్టాటిస్టిక్స్లో మనం తయారు చేసిన డేటా ఏదైతే ఉందో, మనం ఆర్గనైజ్ చేసిన చార్ట్స్ కానీ ఆ డాక్యుమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం ఏం చేయొచ్చు? సమ్ కన్క్లూజన్స్ అనేది డ్రా చేయొచ్చు, రైట్? ఈ స్టాటిస్టిక్స్ని వైడ్ రేంజ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో యూజ్ చేస్తారు, రైట్? సో ఫస్ట్ స్టాటిస్టిక్స్ అంటే ఇది బేసిక్. మరి దీని తర్వాత దీంట్లో మనం ఇంకొన్ని టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి డేటా, కలెక్టింగ్ డేటా అండ్ అనలైజింగ్ డేటా అండ్ ఆర్గనైజింగ్ డేటా అని చెప్తున్నాం. వాట్ ఈజ్ డేటా? సింపుల్. ఇన్ స్టాటిస్టిక్స్ డేటా ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ మెజర్మెంట్స్ ఆర్ అబ్జర్వేషన్స్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ అనాలిసిస్ అండ్ డిసిజన్ మేకింగ్. Data can be represented in many different ways, including graphs, charts and tables. సో డేటా అంటే మనం ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో దాన్ని డేటా అంటాము, ఏదైతే అనలైజ్ చేస్తున్నామో దాన్ని డేటా అంటాము, ఏదైతే ఇంటర్ప్రిట్ చేస్తున్నామో దాన్ని డేటా అంటాం. డేటా సహాయంతో మనము ఈ స్టాటిస్టిక్స్లో ఏదైనా చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం మనము ఆర్గనైజ్ చేసిన దాన్ని కూడా మనము డేటా అంటాం. సో అది చార్ట్స్ కావచ్చు, బార్ గ్రాఫ్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దాన్ని కూడా మనము డేటా అంటాం. సో మనం దేనిపైన అయితే వర్క్ చేస్తుంటామో దాన్ని డేటా అని చెప్పొచ్చు, రైట్? ఈ డేటా అనేది చాలా రకాలు. బేసిక్గా అయితే మనకి 2 టైప్స్. డేటా కెన్ బి 2 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసేసి ప్రైమరీ డేటా అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి సెకండరీ డేటా. సో పేర్లోనే ఉంది ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. వాట్ ఈజ్ ప్రైమరీ డేటా? Primary data is original information that is collected directly from the source by researchers or organizations for a research purpose. It is raw and unprocessed and is specific to the research question or objective at hand. సో ప్రైమరీ డేటా పేర్లోనే ఉంది ప్రైమరీ. సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం దేని మీద అయితే అనలైజ్ చేస్తుంటామో, మనం దేని గురించి అయితే డిస్కస్ చేస్తుంటామో దానికి సంబంధించి మనము డేటాని ఏదైతే కలెక్ట్ చేస్తామో దాన్ని ప్రైమరీ డేటా అంటాం. అంటే అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, మనం ఫస్ట్ టైం కలెక్ట్ చేసే డేటాని ప్రైమరీ డేటా అంటారు, రైట్? నెక్స్ట్, వాట్ ఈజ్ సెకండరీ డేటా? సెకండరీ డేటా ఈజ్ ఇన్ఫర్మేషన్ దట్ హాజ్ ఆల్రెడీ బీన్ కలెక్టెడ్ బై సమ్వన్ or something other than the researcher for a different purpose. It can be valuable resource for researchers because it can save time and provide access to large high quality databases. సో సెకండరీ డేటా పేర్లోనే ఉంది సెకండరీ. అంటే మనం ఫస్ట్ ప్రైమరీ డేటా కలెక్ట్ చేస్తాం, మనలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, డిఫరెంట్ పర్సన్స్ సమ్ డేటా అనేది కలెక్షన్ చేస్తారు. ఆ డేటా వాళ్ళతో పాటు మనకు కూడా యూజ్ అవుతుంది. సో అప్పుడు ఇంకొకరు కలెక్ట్ చేసిన డేటాని మనం తీసుకున్నట్టయితే దాన్ని సెకండరీ డేటా అంటాం. సో ఈ సెకండరీ డేటా వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది, ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అలాంటి డేటాను కలెక్ట్ చేసి ఉంటాయి. సో అంటే మనం ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ డేటాని మనం కలెక్ట్ చేయొచ్చు ఎప్పుడైతే మనం సెకండరీ డేటా పైన డిపెండ్ అవుతాము. అదే ప్రైమరీ డేటా మీద డిపెండ్ అవుతే మనము టైం స్పెండ్ చేయాలి. అదేవిధంగా మనం మల్టిపుల్ టైం స్పెండ్ చేసేసి డేటాని కలెక్ట్ చేయలేం. ఈ సెకండరీ డేటా వల్ల ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతాయి.
మరి ఈ విధంగా కలెక్ట్ చేసిన డేటాని ఏం చేస్తాం, మనము అనలైజ్ చేస్తాం. దాంట్లో ఏముంది, మనకి ఏం కావాలి, మనం ఏం రెడీ చేయాలనుకుంటున్నాము, ఏం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నాము. సో దీని అంతా ఏం చేస్తాము, మనము కలెక్ట్ చేసేసేసి అనలైజ్ చేసేసేసి ఇంటర్ప్రిట్ చేస్తాం. ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత ఏం చేస్తాము, ప్రజెంటేషన్ ఇస్తాం. నెక్స్ట్, ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. వన్స్ ది డేటా ఈస్ కలెక్టెడ్, the investigator has to find out ways to present it in the form which is meaningful, easy to understand and shows its main features at glance. సో ప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది, మనం కలెక్ట్ చేసిన డేటాని చాలా మీనింగ్ఫుల్గా, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా దాన్ని ఆర్గనైజ్ చేసి ప్రజెంటేషన్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద మార్క్స్ అబ్టైన్డ్ బై 15 స్టూడెంట్స్ ఇన్ ఏ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్. సో ఒక క్లాస్ రూమ్లో 15 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకు టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ ఎంత అంటే 50 మార్క్స్ రాశారు. వాళ్ళకి సంబంధించిన డేటా అనేది మనం కలెక్ట్ చేసాం అనుకోండి. సో దిస్ ఈజ్ ద డేటా. సో దీన్ని మనము ఫస్ట్ కలెక్ట్ చేస్తాం. దీన్ని మనం ఏమంటామంటే రా డేటా అంటాం. అంటే ఎలాంటి ప్రాసెస్ చేయలేదు, జస్ట్ మనము ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, దాన్ని ఆర్గనైజ్ చేస్తాము, ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే అనలైజ్ చేసేసి ఇంటర్ప్రిట్ చేసేసేసి ఆర్గనైజ్ చేస్తాం, రైట్. అయితే మనం ఇలా ఆర్గనైజ్ చేసే క్రమంలో మనకి ఇంకొక టర్మ్ గురించి ఇక్కడ తెలుసుకోవాలి. అదేంటంటే రేంజ్. ఇక్కడ రేంజ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ రేంజ్? ద రేంజ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లోయెస్ట్ అండ్ హైయెస్ట్ వాల్యూస్. సో గుర్తుపెట్టుకోండి, సింపుల్ థింగ్, రేంజ్ అంటే మనకుండే రేంజ్ కాదు, మనం పడే స్టైల్స్లో రేంజ్ కాదు. సో మనం ఏదైతే డేటా కలెక్ట్ చేసామో ఆ డేటా స్టార్టింగ్ వాల్యూ ఏంటి, ఎండింగ్ వాల్యూ ఏంటి, అంటే ఇక్కడ మెయిన్ హైయెస్ట్ వాల్యూ ఏంటి, లోయెస్ట్ వాల్యూ ఏంటి, ఆ రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్ని మనము రేంజ్ అంటాం. ఇక్కడ మనం ఇంతకుముందు తీసుకున్న మార్క్స్ని తీసుకుందాము. సో ఈ మార్క్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో లోయెస్ట్ వాల్యూ ఏంటి, హైయెస్ట్ వాల్యూ ఏంటి. ఇక్కడ చూడండి, హైయెస్ట్ వాల్యూ ఇస్ 50. సో 50 కంటే, ఎందుకంటే టోటల్ మార్క్స్ 50 కాబట్టి ఇక్కడ 50 అనేది 2 మెంబర్స్కి వచ్చింది కాబట్టి ఇది హైయెస్ట్ వాల్యూ అవుతుంది. లోయెస్ట్ వచ్చేసి సింగిల్ డిజిట్లో 7 అనే నెంబర్ ఉంది, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది, హియర్ మినిమం అండ్ మ్యాక్సిమం మార్క్స్ 7 and 50. ఒక స్టూడెంట్కి మినిమం మార్క్స్ వచ్చాయి, అతనికి 7 వచ్చాయి. 2 మెంబర్స్కి 50 వచ్చాయి. దట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ అవుతుంది, రైట్. సో ద రేంజ్ ఈజ్ 50 - 7. దిస్ ఈజ్ ద రేంజ్ 43. సో ఏ రేంజ్ ఎంత ఉంది, రేంజ్ మనం ఏం చెప్పాం, రేంజ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ వాల్యూ అండ్ లోయెస్ట్ వాల్యూ. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 43. సో దిస్ ఈజ్ ద రేంజ్, రైట్. We can also say that our data lies from 7 to 50. దీన్ని మనం ఏం చెప్పొచ్చు, our data lies from 7 to 50, అంటే 7 నుంచి 50 మధ్యన మన డేటా అనేది ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన టర్మ్ ఏంటంటే మిడ్ వాల్యూ. సో మనకి లోయెస్ట్ వాల్యూ తెలిసింది, హైయెస్ట్ వాల్యూ తెలిసింది, మరి వీటి మధ్యన ఒక మిడ్ వాల్యూ అని ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దాన్ని మనం యావరేజ్ అంటాం, రైట్. సో ఆ యావరేజ్ వాల్యూని మనము మిడ్ వాల్యూ అంటాం ఇన్ స్టాటిస్టిక్స్. సో మరి ఆ నెక్స్ట్ మిడ్ వాల్యూని తెలుసుకోవాలి. సో ఇక్కడ వాట్ ఈజ్ మిడిల్ వాల్యూ? ద మిడ్ వాల్యూ ఈజ్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ఏ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ ఏ సెట్ ఆఫ్ డేటా. సో సెట్ ఆఫ్ డేటా మీన్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము 7 నుంచి 50 వరకు అవర్ డేటా రేంజ్. సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉన్నప్పుడు మనకి అంటే ఇక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది, 7 దగ్గర స్టార్ట్ అయింది, 50 దగ్గర ఎండ్ అయింది. సో దీన్ని మనం ఒక క్లాస్ అనుకుంటే దీంట్లో యావరేజ్ వాల్యూ ఎంత, దాన్ని మనము మిడ్ వాల్యూ అంటాం. సో ఇక్కడ టు ఫైండ్ మిడ్ వాల్యూ ఫస్ట్ అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. హియర్ నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశాను. సో ఇక్కడ లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూ వరకు మనకున్న డేటాని అనేది అరేంజ్ చేస్తాం. అరేంజ్ చేసిన తర్వాత ద 8th టర్మ్ ఇస్ ద మిడిల్ టర్మ్ అండ్ ఇట్ ఈస్ 34. ఇక్కడ 8th టర్మ్ అనేది మిడిల్ టర్మ్ అని ఎలా చెప్తున్నావు, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, రైట్. సో మనకి ఆల్రెడీ క్వశ్చన్లో కూడా ఇవ్వడం జరిగింది, ఒక క్లాస్లో 15 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారని. సో ఈ 15 మెంబర్స్కి సంబంధించిన డేటా ఇది, రైట్. ఈ 15 మెంబర్స్లో మిడ్ వాల్యూ ఎలా అనుకుంటాము, సో ఈ చివరి టర్మ్ ఒకటి, ఈ చివరి టర్మ్ ఒకటి తీసేస్తాం. సో అలా 2 3 3 4 4 5 5 6 6 7 7. సో మనకి మిగిలింది ఏంటి, ఒక టర్మ్ మిగిలింది. ఇది ఎన్నో టర్మ్ అంటే 8th టర్మ్, రైట్. దిస్ ఈజ్ ద 8th టర్మ్. దాని వాల్యూ ఎంత అంటే 34. ఇది మనకి మ్యాథమెటిక్స్ ఏమీ రాని వాళ్ళు చేసే మెథడ్. సో మనకి ఇచ్చిన డేటాలో మిడ్ వాల్యూని అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, సో రిమూవ్ చేస్తే మనకు మధ్యలో ఒకటి మిగులుతుంది, దాన్ని మిడ్ వాల్యూ అంటున్నాం. ఇక్కడ 15 కాబట్టి ఇలా ఉంది. ఇన్ కేసు డేటా వాల్యూస్ 16 ఉన్నాయనుకోండి, మరి ఏంటి,
మనకి 2 వాల్యూస్ మిగులుతాయి. ఆ 2 వాల్యూస్ని ప్లస్ చేసి 2తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూని మనము యావరేజ్ అంటాం, రైట్? సో ఈ విధంగా మనము మిడ్ వాల్యూని అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో హియర్ ద వెయిట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ 50 ఆరెంజెస్ పిక్డ్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ బాస్కెట్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ గివెన్ బిలో. సో దీస్ ఆర్ ద వాల్యూస్, రైట్? 35, 45, 50, సో సంథింగ్. సో ఇక్కడ వాల్యూస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాని మీరు అనలైజ్ చేసినట్టయితే, ఇంటర్ప్రిట్ చేసినట్టయితే మీకు అందులో లోయెస్ట్ వాల్యూ ఏంటి అండ్ హైయెస్ట్ వాల్యూ ఏంటి అనేది తెలుస్తుంది. హియర్ ఇస్ ద లోయెస్ట్ వాల్యూ ఇస్ 30 అండ్ హైయెస్ట్ వాల్యూ ఇస్ 15. అంటే ఇక్కడ 30 నుంచి 115 వరకు రేంజ్ అనేది ఉంది. సో ద రేంజ్ ఈజ్ 115 మైనస్ 30. సో ఎంత డిఫరెన్స్? 85. దిస్ ఈజ్ ద రేంజ్. అదేవిధంగా మిడ్ వాల్యూ అనుకోవాలి, కానీ మిడ్ వాల్యూ మనం ఇంతకుముందు కనుక్కున్న వేలో కాదు. సో స్టాటిస్టిక్స్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ముందు చూద్దాం. దాని తర్వాత మనము మిడ్ వాల్యూ అనుకుంటాము. సో ఇదే డేటా ఇంకా ఎక్కువగా ఉంటే దీన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. డేటాని ఇంకా కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. అదేంటి అనేది ఇప్పుడు ఇంకా చూద్దాం. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో 50 వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 50 ఉన్నాయి, 100 ఉన్నాయి, 200 ఉన్నాయి, 1000 ఉంది. సో దాన్ని ఎలా మరి అనలైజ్ చేయాలి, ఇంటర్ప్రిట్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ డేటాని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాం. దాన్ని మనం ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్. వాట్ ఈజ్ క్లాస్ ఇంటర్వెల్? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన టర్మ్. సో ఏ క్లాస్ ఇంటర్వెల్ ఇస్ ద న్యూమరికల్ విడ్త్ ఆఫ్ ఏ క్లాస్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూషన్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అప్పర్ క్లాస్ లిమిట్ అండ్ ద లోయర్ క్లాస్ లిమిట్. సో మనకి ఇచ్చిన డేటాని మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 మెంబర్స్కి సంబంధించిన డేటా ఉంది. అందులో ఏం చేస్తాము, దాన్ని మన అవైలబిలిటీని, మన ఈజీనెస్ని పెట్టుకొని దాన్ని 2 పార్ట్స్గా, 4 పార్ట్స్గా, 6 పార్ట్స్గా ఇలా డివైడ్ చేస్తాం. ఆ డేటాని అనేది డివైడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ క్లాస్లో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ క్లాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ మార్క్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తాము, ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడు అని ఎలా ఇస్తున్నాం వాటికి? సో వాటికి ఒక వాల్యూ ఇస్తున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే ఏ గ్రేడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే బి గ్రేడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తే సి గ్రేడ్. ఇలా ఏం చేస్తున్నాము, డివైడ్ చేస్తున్నాము. దాన్నే మనము క్లాస్ ఇంటర్వెల్ అంటాం. సో మనకి ఇచ్చిన ఏ డేటా అయినా సరే మనము దాన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తాము. అందులో దానికి ఒక లిమిట్ ఉంటుంది, అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. సో ఆ వాల్యూని మాత్రమే ఆ క్లాస్లోకి తీసుకుంటాం. దాన్ని మనము క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఇచ్చిన డేటా ఉంది, 50 మెంబర్స్ సంబంధించిన డేటా ఉంది. దాన్ని దానికి క్లాస్ ఇంటర్వెల్స్ అనేది అప్లై చేస్తే ఎలా ఉంటుందని చూద్దాం. సో మనకి ఇచ్చిన డేటా ఇది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్. సో ఆ క్లాస్ ఇంటర్వెల్లో నేను ఏం చూపిస్తున్నాను, మనకి ఇచ్చిన టాపిక్ ఏంటి, ఆరెంజ్ ఫ్రూట్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వెయిట్స్, రైట్? సో నేను కింద క్లాస్ ఇంటర్వెల్ ఆరెంజ్ వెయిట్స్ అని తీసుకున్నాను. సో ఇక్కడ నేను దీన్ని ఎలా క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా డివైడ్ చేస్తున్నాను అంటే, మనకి ఇక్కడ లోయెస్ట్ వాల్యూ అనేది ఎంత ఉంది, 30. సో 30 నుంచి 30 కంటే ముందు ఇంకేం లేవు. సో అంతకుముందు క్లాసులు తీసుకోవడం వేస్ట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, 30 నుంచి 39 వరకు ఒక క్లాసు, 40 నుంచి 49, 50 నుంచి 59, 60 నుంచి 69, 70 నుంచి 79, 80 నుంచి 89, 90 నుంచి 99, 100 నుంచి 109, 110 నుంచి 119. సో దీన్ని నేను ఈ విధంగా డివైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ 35 అనే వాల్యూ ఉంది, 35 వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ పెడతాను, సో ఇక్కడ పెడతాను, రైట్? అండ్ 45 ఎక్కడ తీసుకొచ్చి పెడతాను, ఇక్కడ పెడతాను. సో 40 to 49. సో ఆ క్లాస్ ఇంటర్వెల్లో ఈ విధంగా డేటాని అనేది నేను డివైడ్ చేస్తాను. డివైడ్ చేసేసేసి ఒక రేంజ్ దానికి అనేది అప్లై చేసేసి టోటల్కి డేటా రేంజ్ అన్నాము. మళ్ళీ ఇక్కడ క్లాస్కి కూడా ఒక రేంజ్ అనేది, డేటా రేంజ్ అనేది అప్లై చేసేసి ఆ వాల్యూస్ని ఆ క్లాస్ లోపల ఉంచడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ క్లాస్ ఇంటర్వెల్. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది బేసిక్ ఇన్ స్టాటిస్టిక్స్లో బేసిక్స్గా మాత్రం యూజ్ చేసేటంటే టాలీ మార్క్స్, రైట్? వాట్ ఈజ్ టాలీ మార్క్స్? Tally marks are numerical system used to represent data in statistics by counting and recording it. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా సరే బేసిక్స్ నేర్చుకుంటున్నప్పుడు చాలా సింపుల్గా ఉంటాయి. మనము ఏ మెథడ్ అయినా సరే సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటుంది. ఇక్కడ మనం ఇంతకుముందు క్లాస్ ఇంటర్వ్యూస్ ఇచ్చాం కదా, ఆ డేటాని మనం ఇక్కడ అరేంజ్ చేస్తున్నప్పుడు ఈ టాలీ మార్క్స్ అనేది యూజ్ చేస్తాం. దీని తర్వాత హై లెవెల్ వెళ్తున్నప్పుడు పెద్దగా యూజ్ చేయము, కానీ ఈజీ అండర్స్టాండింగ్ కోసం దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ చూద్దాం. సో మనం ఇంతకుముందు ఈ క్లాస్ ఇంటర్వ్యూస్ అనేది చూస్తాం. ఇప్పుడు ఈ 35 అనేది ఉంది. సో సేమ్ ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను, టాలీ మార్క్స్ అని ఒక కాలం తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ 35 అనేది ఉంది. ఈ 35 తీసుకొచ్చి మనం ఇక్కడ రాయం, దానికి ఏం చేస్తామంటే ఒక మార్క్ ఇలా పెట్టుకుంటాం, రైట్? దాన్ని టాలీ మార్క్ అంటాం. ఒక లైన్ న్యూమరికల్ వాల్యూ 35 అయిపోయింది. నెక్స్ట్ 45, దీన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ ఒక లైన్ గీసుకుంటాం. ఈ వాల్యూస్ అన్నింటినీ టాలీ మార్క్స్గా రాస్తాం. రాసిన తర్వాత
నెక్స్ట్ ఇక్కడ 30 నుంచి 39 రేంజ్లో ఎన్ని వాల్యూస్ వచ్చాయో మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే మనకి ఈజీగా డిస్ప్లే అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 30 నుంచి 39 వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 40 నుంచి 49 వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 50 నుంచి 59 వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, మనకి చూడగానే ఇలా ఈజీగా చెప్పచ్చు. అప్పుడు ఈ డేటా మొత్తాన్ని చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ టాలీ మార్క్స్ని చూసేస్తే ఏ వాల్యూలో ఎన్ని ఉన్నాయి, ఏ ఫ్రూట్స్ ఎంత వెయిట్లో ఉన్నాయి అనేది చాలా ఈజీగా చెప్పేయచ్చు. సో ఈ విధంగా టాలీ మార్క్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ టాలీ మార్క్స్ని అరేంజ్ చేసిన తర్వాత మనకి చూడగానే ఇందులో పర్టికులర్ ఒక క్లాస్ ఇంటర్వ్యూలో కొన్ని వాల్యూస్ కనిపిస్తాయి. అంటే 30 నుంచి 39 వరకు ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. దీని తర్వాత మనం తెలుసుకోవాల్సిన టర్మ్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ? ద ఫ్రీక్వెన్సీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ పర్టికులర్ వాల్యూ ఫర్ ఏ వేరియబుల్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ టు అకర్. సో ఒక డేటా రేంజ్ మధ్యన ఎన్ని వాల్యూస్ అయితే, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని అయితే వస్తుంటాయో దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఒక వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, లేదా ఒక క్లాస్ ఇంటర్వెల్ అంటే ఒక రేంజ్లో ఒక వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, ఫ్రీక్వెన్సీగా వస్తుంది, దాన్ని మనము ఫ్రీక్వెన్సీ అంటాం. దాన్ని మనం ఇలా చూడొచ్చు, రైట్? సో ఇక్కడ చూడండి, ఈ డేటాని నేను టాలీ మార్క్స్కి అరేంజ్ చేశాను. ఇక్కడ 30 నుంచి 39 చూడండి. సో ఇక్కడ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలీ మార్క్స్ ఇలా 1 2 3 4 గీసిన తర్వాత 5 అనేది అడ్డంగా గీస్తాం. అప్పుడు అది ఏమవుతుంది, ఒక గ్రూప్ అవుతుంది. సో అంటే మనము ఈ టాలీ మార్క్స్ కూడా ఎక్కువ అయితే ఏమవుతుంది, కన్ఫ్యూజన్ నుంచి వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండడానికి సో ఈ విధంగా వాటిని ఒక గ్రూప్గా అరేంజ్ చేస్తాం. 5 అయిందా, దాని ఒక మూట కట్టినట్టుగా, రైట్? సో ఇట్లా ఇక్కడ 30 నుంచి 39 చూడగానే మనకి 6 ఉన్నాయి. చాలా ఈజీగా అర్థమైపోతుంది, రైట్? ఇక్కడ 40 నుంచి 49కి ఇక్కడ చూడండి, ఇవి 5 ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ఒక 5 + 3 8. నెక్స్ట్ అలాగే 9 6 3 5 7 3 3. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక రేంజ్లో ఒక వాల్యూ ఫ్రీక్వెంట్గా వస్తే దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటున్నాము. ఇక్కడ 30 నుంచి 39 వరకు ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 6 ఉంది. సో ఆ మధ్యలో వాల్యూ 30 నుంచి 30 వరకు 6 ఆరెంజెస్ అనేది ఆ మధ్య వెయిట్లో ఉన్నాయి. దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటున్నాం, రైట్? ఇది అయిపోయింది. దీని తర్వాత మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ని చూస్తే ఒక డౌట్ వస్తుంది. మరి 30 నుంచి 39 ఇప్పుడు మనము ఆరెంజ్కి సంబంధించిన వెయిట్స్ గురించి మాట్లాడాం. ఓన్లీ 39 గ్రామ్సే ఉండాలని లేదు కదా. 39.5 గ్రామ్స్ ఉండొచ్చు, లేదా 39.7 గ్రామ్స్ ఉండొచ్చు. మరి దాన్ని ఎక్కడ తీసుకోవాలి, 39 and 40 మధ్యలో మరి ఎక్కడ తీసుకోవాలి? సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే క్లాస్ బౌండరీస్ అంటాం. సో ఒక క్లాస్ బౌండరీ ఏం చెప్తుంది అంటే ఒక వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి, దాని గురించి చెప్పేదే క్లాస్ బౌండరీ. ఇప్పుడు మనం 30 to 39 అన్నాం ఇంతకుముందు. ఇక్కడ ఏం చేసాము, 29.5 ఇది పర్టికులర్ వాల్యూ. 29.5 దగ్గర నుంచి 39.5 వరకు వచ్చే ఏ వాల్యూ అయినా సరే ఇక్కడ తీసుకోవాలి. అంటే 30 ఇప్పుడు 39 ఉంది, 39.2 వచ్చింది, 39.3 వచ్చింది, దాన్ని ఎక్కడ తీసుకోవాలి? సో ఈ 39.5 ఏదైతే ఉందో ఈ క్లాస్ ఇంటర్వ్యూలో తీసుకోవాలి. దీన్ని చూసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొక డౌట్ రావాలి. అదేంటి అంటే ఇప్పుడు 39.5 అనేది ఇక్కడుంది, ఇక్కడుంది. సో 49.5 ఇక్కడుంది, ఇక్కడుంది. మరి 39.5 49.5 ఒక వాల్యూ ఉంది, దాన్ని ఎక్కడ తీసుకోవాలి? రెండింటిలో ఉంది కదా, మరి ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక వాల్యూ ఎడ్జ్ మీద వచ్చిందంటే దాన్ని నెక్స్ట్ క్లాస్ అంటే స్టార్టింగ్ క్లాస్లోనే తీసుకోవాలి. ఇక్కడ 39.5 అనేది ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూని మనము ఈ ఫస్ట్ ఇంటర్వెల్లో తీసుకోకూడదు. సో దీంట్లో తీసుకోవాలి, రైట్? సెకండ్ వన్లో 39.5 ఏదైతే స్టార్టింగ్ వాల్యూ ఉందో అందులో తీసుకోవాలి. 39.4 ఉందనుకో, సో ఫస్ట్ వన్లో తీసుకోవాలి. 39.5 ఉందనుకో, ఈ సెకండ్ ఏదైతే స్టార్టింగ్ ఉందో అందులో తీసుకోవాలి. ఇది మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, రైట్? ఇన్ విచ్ క్లాస్ షుడ్ బి ద వాల్యూ 39.5 included in the class interval 29.5 to 39.5 or 39.5 to 49.5. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసిందే. ఎప్పుడైనా సరే మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వాల్యూ క్లాస్ ఇంటర్వెల్ ఎడ్జ్ మీద వచ్చింది అంటే స్టార్టింగ్ ఏదైతే ఉందో అందులో తీసుకోవాలి. ఇక్కడ 39.5 వచ్చిందనుకో, ఇక్కడ ఫస్ట్ వన్లో తీసుకోవద్దు. సో ఈ సెకండ్ వన్లో తీసుకోవాలి. స్టార్టింగ్ ఏదైతే ఉందో అక్కడ తీసుకోవాలి. ఇక్కడ 39.5 ఉన్నప్పటికీ కూడా ఆ 39.5 లోపల ఉన్న వాల్యూస్ మాత్రమే ఫస్ట్ వన్లో తీసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ 39.5 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మాత్రమే ఆ వాల్యూ తీసుకోవాలి, రైట్? సో ఇది మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీరు చూస్తున్న ఏ వీడియోకైనా సరే ఆ వీడియో కింద వీడియో నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను నెక్స్ట్ వీడియో లింక్, ప్రీవియస్ వీడియో లింక్స్, అదేవిధంగా సమ్ రిలేటెడ్ వీడియో లింక్స్, మనం ఏదైతే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటామో ఆ చాప్టర్కి సంబంధించిన రిలేటెడ్ లింక్స్, మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసుకుంటామో ఆ సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇంతే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నాను మీరు తెలుసుకోవాలంటే మీకు ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ పైన క్లిక్ చేయండి, మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. నేను ఏ టాపిక్ లేదా ఏ సబ్జెక్ట్ మీద ఏమేమి వీడియోస్ చేస్తాను అనేది మీకు ఇక్కడ ఒక గ్రూప్గా క్రియేట్ చేయబడి ఉంటాయి. అంటే పర్టికులర్ సబ్జెక్టు లేదా పర్టికులర్ టాపిక్ సంబంధించి ఒక గ్రూప్స్ అనేది క్రియేట్ చేయబడి ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన ఇక్కడ నేమ్స్ అనేది చూస్ చేసేసి మీకు కావాల్సిన ప్లేలిస్ట్ అనేది సెలెక్షన్ చేసుకుంటే మీరు ఏదైతే ప్లేలిస్ట్ సెలెక్షన్ చేసుకున్నారో దానికి సంబంధించిన టోటల్ వీడియోస్ అనేది ఆ గ్రూప్లో ఉంటాయి. అక్కడ నుంచి కూడా మీరు నా వీడియోస్ అనేది చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.